ముందుగా మైత్రేయ బుద్ధుడు మనందరూ గురువు గారు. ఒకసారి పత్రి గారు గట్టిగా చెప్పకూడదాం. 2003లో సుభాష్ పత్రి గారు మా ఊరు రావటం, ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళ చేతులు ఎత్తమని అడగటం. నేను ఆ రోజు అంతకుముందు నేను పెరాలసిస్ పేషెంట్గా ఉండి డాక్టరు మాంసాహారం మానేయమంటే మానేశాను. తగ్గిన తర్వాత తినవచ్చు అనుకునేవాడిని. సో అది 5.5 సంవత్సరాల తర్వాత అది తగ్గదు, మనం తినే అవకాశం లేదని తెలిసింది. సో పత్రి గారు ఎలాగా అడుగుతున్నాడు కదా, మా మాస్టర్ ఆ క్లాస్ మా మాస్టర్ పెట్టారు, ఆయన ప్రోత్సహించినట్టు ఉంటుందని నేను చెయ్యి ఇచ్చాను. ఏదో ధ్యానం చేస్తే తగ్గిపోతాయనే విషయం నాకేం తెలియదు. సో ఆ రోజు ఆ ధ్యానం చేయటం, ఆ రోజే కాస్మిక్ ఎనర్జీని తీసుకోవటం. మా పక్క ఊర్లో ఉన్న పిరమిడ్ ఉనికిలి ఒట్టుకోటి సుబ్బారావు గారు, ఆదిలక్ష్మి గారు కట్టారు. ఆ పిరమిడ్కి వెళ్ళాను. ఆ పిరమిడ్లో వెళ్తే నాకు కరెంట్ షాకులు రావటం జరిగింది. సో అదే రోజు నాకు పిరమిడ్ యొక్క అద్భుత శక్తి, ధ్యానం యొక్క విశిష్టత తెలవటం, ఇది 10 మందికి చెప్పాలని తపన కలగటం. అప్పటి నుంచి నేను అన్ని చోట్ల తిరగటం, అట్లా ప్రతి గ్రామం వెళ్ళి పాంపులెట్లు పంచిపెట్టాను. అలా ఏలూరు ఫస్ట్ రాధగారు పరిచయం. అప్పుడు ఆ రాధగారు ఇంటికి వెళ్ళటం, అలాగే ఎర్నేని ప్రసాద్ గారు, అట్లా ఆయన మంత్రి సత్యనారాయణ గారు క్లాసులు పెట్టేవారు. ఆ క్లాసులు పెట్టినప్పుడు నేను ఆ పాంప్లెట్లు పంచిపెడుతూ ఆయన ద్వారా, తర్వాత ఇప్పుడు పిరమిడ్ హౌస్ కట్టిన మూర్తి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆయన ద్వారా. అట్లా ఏలూరు సొసైటీ నిర్మాణం జరగటం, అప్పటి నుంచి ఏలూరులో ఉన్న ఆ 12 మండలాలు ప్రచారం చేయటం జరిగింది. సో అది ఇంతకుముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు జిల్లాలో వేరు ఏర్పాటు అవటం వల్ల అది ఏలూరు జిల్లాగా రావటం, ఆ ఏలూరు జిల్లాగా నన్ను ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. సో మరి నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. సో నేనేదో ఆ రోజు మొదలుపెట్టాను. నేను గ్రామ స్థాయి నుంచి ఇవాళ పిఎంసి అంటే ప్రపంచం, ఆ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది నన్ను ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. అందుకని ఈ మాస్టర్స్ అందరూ సహకారాల వల్ల నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను. సో అలాగే ఏలూరులో ఏం జరుగుతుందో ఏలూరు మాస్టర్స్ ద్వారా అందరి ద్వారా తెలుసుకుందాం.